కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఈరోజు మన ఇందుకూరుపేట గ్రామంలో ఈ తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభను ఘనంగా జరుపుకుంటున్నాము. మనందరం ఇందుకూరుపేట గ్రామస్తులందరం కలిసి అదేవిధంగా ఛానల్ని కూడా ఎన్ఆర్ ఛానల్ని పార్టీ పరంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకునే దానికోసం ఒక ఛానల్ని ఈరోజే ప్రారంభించుకుంటున్నాం. ఈ సంబరాల వేళలో జరిగింది. అట్లే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఇతర పార్టీ అభిమానులు కూడా అందరూ సమిష్టిగా మన గ్రామంలో జరిగే కార్యక్రమాలు, అదేవిధంగా మండలంలో జరిగే కార్యక్రమాలు, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు కూడా అందరూ ఇదే కృషితో అందరూ పాల్గొంటూ ఒకరికొకరు విభేదాలు లేకుండా సమిష్టిగా పనిచేసుకుంటారని మనవి చేస్తున్నాము. ఇట్లే ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు మనం జరుపుకుందాము. మా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించింది ఆ దివ్యఘడియలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ పార్టీని నాశనం చేయాలని ఏదేదో కలలు కన్నారు. కానీ ఆ కళలన్నీ అన్ని పార్టీలు కలిసి వాళ్ళని అసలు నామరూపాలు లేకుండా చేసే స్థాయికి తెచ్చారు. దానికి అందరూ అభినందనీయులు, అందరూ కృషి చేశారు. దీనికి మనం ఎంతో ఉన్నాము. ఈరోజు అట్నే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అంతే బీజేపీ వాళ్ళు కూడా దీనికి అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధికి సాహసించి అందరూ కృషి చేస్తున్నారు. అదే మనం కూడా పార్టీలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కూడా కొంత త్యాగాలు చేసి పదవులు పోట్లాడుకోవడాలు, ఒకరికొకరు విభేదాలు సృష్టించుకోవడాలు కూడా మంచి పని కాదు. మన స్థాయిని బట్టి, మన కష్టాన్ని బట్టి, మన పార్టీకి చేసే సేవలను బట్టి ఆ పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, శాశ్వతం కాదు. ఇందుకూరుపేటలో మొదటి నుంచి ఒక గ్రేడ్ ఉంది. ఇందుకూరుపేట అంటే మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేసి దాన్ని క్రెడిట్ పాంగొట్టుకోకుండా ఈరోజు పిల్లలు కూడా దాన్ని చేసుకుంటే మనం అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయి. మన రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఈరోజు మన స్వతంత్రంగా స్వేచ్ఛాగాలు పీలుస్తున్నాం. ఎన్నో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో మనం జరుపుకుంటున్నాం. మన చంద్రబాబు నాయుడు గారి కృషి మేర ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి పదంలో మనం నడుస్తూ మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపించే ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అని అందరూ అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మన నియోజకవర్గంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఈరోజు మనం ఈ పండగ వాతావరణం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇందుకూరుపేట గ్రామంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి కార్యకర్తకి అనే విభేదం లేకుండా ప్రతి ఒక్కరం కష్టపడి పోయిన సంవత్సరం అందరం కష్టపడి ఈ విజయాన్ని మేము తీసుకున్నాము. కాకపోతే ఈ అనతి కాలంలో అభివృద్ధి పదంలో మన నియోజకవర్గం నడుస్తుంది. మనకు చాలా సంతోషంగా ఉంది. మన జిల్లాలో మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం బాగుంది, ఎమ్మెల్యే గారి సహకారం బాగుంది. ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మా పెద్దలు, గ్రామ నాయకులు, మన సూదులగుంట నాగార్జున నాయుడు గారు, అలాగే మాదాల రామప్రసాద్ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు, షఫీ గారు, భాస్కర్ నాయుడు గారు, హకీం అన్న గారు, వీళ్ళందరి సహకారంతో మేమందరం ప్రతి ఒక్కరం వీళ్ళ అడుగుజాడలతో, వీళ్ళ సూచనలతో ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ, ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎదుర్కొని ఈరోజు ప్రభుత్వం కోసం, గవర్నమెంట్ కోసం, మన చంద్రబాబు నాయుడు కోసం చాలా కష్టాలు పడి ఎదుర్కొన్నాం. ఈ రోజు మేము
ఈ గ్రామాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, నియోజకవర్గాన్ని కానీ, జిల్లాని కానీ అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఎంపీ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళు మంచి సహకారం మాకు బాగుంది. అందుకని మా నియోజకవర్గాన్ని ఇంకొంత మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ మాకు సహాయ సహకారాలు ఇంకా బాగా చేకూర్చాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాగార్జున నాయకత్వం వర్ధిల్లాలి. గ్రామ కమిటీ నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా వర్ధిల్లాలని మాస్టర్ గారు రేపు 20వ తారీఖు రమేష్ పార్టీ తరఫున నమస్కారం. ఇలాగక్క ఇప్పటి నుంచో మన పార్టీలో చాలా కష్టపడ్డది. పార్టీ అభిమానులు వాళ్ళ కుటుంబం ఈ పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ భర్త ఇటీవల స్వర్గస్థులయ్యారు. దాని సానుభూతిగా పార్టీ తరఫున గారు ఇంతకుముందు మహిళా కార్యకర్తగా, ఒక స్థాయి నాయకురాలిగా, మైనార్టీ నాయకురాలిగా తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయిలో మంచి సేవ చేసి ఇటీవల కాలంలో వాళ్ళ భర్తని కోల్పోయి అనేక విధాలుగా ఇబ్బంది పడింది. ఈ రోజు మా పార్టీ నాయకులు, ఇందుకూరుపేట గ్రామ స్థాయి నాయకులు మా నాగార్జున నాయుడు గారు, మాదాల రాంప్రసాద్ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు, వీళ్ళందరూ ఆమె ఆదుకోవాలనే ఒక దృక్పథంతో ఆర్థిక సహాయం చేశారు. మంచి గట్టి కార్యకర్త మాకు. అదేవిధంగా కాకుముడి సేనయ్య అరుణతివాడ చెందినటువంటి నాయకుడు మాకు అన్ని విధాలుగా పార్టీకి సేవలు చేసి ఈరోజు ఆ సేవలు గుర్తించి ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉన్నటువంటి వల్ల మా నాయకులు వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు. కొన్ని కుటుంబాలు వాళ్ళు పార్టీ విధానాలు, గ్రామంలో జరిగే కొన్ని రాజకీయ విధానాల మీద ఆసక్తితో గ్రామ క్షేమం కోసం దళితవాడ నుంచి కొన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మా పార్టీ తరఫున, మా గ్రామస్తుల తరఫున అందరికీ వాళ్ళకి శుభాభివందనాలు. కొన్ని కుటుంబాలు విజయోత్సవ ర్యాలీకి, విజయోత్సవ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా ఇందుకూరుపేట కార్యకర్తలకి, మా నాయకులకి అందరికి నా వందనాలు. ప్రతి కార్యకర్తకి అండగా ఇందుకూరుపేట గ్రామ కమిటీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఏ కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది జరిగినా మా నాయకులకు వచ్చి తెలియజేస్తే వాళ్ళ ఇబ్బందులన్నింటినీ తీర్చడానికి మా నాయకులు రెడీగా ఉన్నారు. ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరూ
ఈ గ్రామ పార్టీ కోసం ఫస్ట్ నుంచి కష్టపడినటువంటి నాయకులు వీళ్ళు ప్రతి కార్యకర్తకి, ప్రతి ఏరియాకి, ప్రతి దగ్గర వీళ్ళు ప్రతి కార్యకర్తకి అనుకూలంగా ఉండి వాళ్ళకి ఏది కావాలో చేసే సమర్థత గల నాయకులు వీళ్ళు. ఏ కార్యకర్తకైనా ఇబ్బంది కలిగితే మా ఇందుకూరుపేట టీడీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తే నాగార్జున నాయుడు గారికి ఇక్కడ ఉండే అందరి మన కార్యకర్తలు ప్రతి నాయకుడికి తెలియజేస్తే వాళ్ళ ఏదైనా వాళ్ళ ప్రాబ్లం అంటూ సాల్వ్ చేయడానికి ఇందుకూరుపేట టీడీపీ పార్టీకి రెడీగా ఉంది. ఎట్టి వేళలైనా సరే, ఎప్పుడైనా సరే మా దగ్గరకు వచ్చి ఏదైనా ఇబ్బందిగా ఉందంటే అట్లాగే గ్రామ ప్రజలకి, ఇందుకూరుపేట నాయకులకి, టీడీపీ నాయకులకి, గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ సభాముఖంగా. అందుకని ఎల్లవేళలా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉంటాం. ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా మమ్మల్ని వచ్చి కలిసి వాళ్ళ ఇబ్బందులు పరిష్కారం చేయడానికి మేము రెడీగా ఉన్నాం.